హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ నేను ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఆ ఒకవేళ మీకు ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు ఆ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, అవి చూడొచ్చు. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రతి టెన్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయని. అవి ఏంటంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏంటండి? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మనకి ప్రతి టెన్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్లో చూసుకుంటే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లాగా. పాస్ట్ టెన్స్లో కూడా సేమ్ ఇవే టైప్స్ ఉంటాయి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనకి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ విధంగా మనకి 4 టైప్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి మెయిన్ టెన్స్లో మనకి. సో ఒక్కొక్క టైప్‌కి మనకేముంటుందంటే ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ ఉంది. దీనికొక స్ట్రక్చరు. ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది. దీనికొక స్ట్రక్చరు. ఫ్యూచర్ పర్ఫెక్ట్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మొత్తం ఈ 4 టైప్స్‌కి కూడా 4 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇన్ కేస్ మీకు స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. స్ట్రక్చర్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమైతే స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్. సో సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత ఫ్యూచర్ కాబట్టి ఖచ్చితంగా మనకి విల్ ఆర్ షెల్ ఉంటుంది. అండ్ తర్వాత వెర్బ్ వన్ వాడుకోవాలి అండ్ ఆబ్జెక్ట్. మీరు ఏ స్ట్రక్చర్లో చూసినా మీరు ఏ స్ట్రక్చర్ చూసినా మనకి సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అనేది కామన్‌గా ఉంటుందండి. ఏదైనా మారుతుందంటే ఈ వెర్బ్, ఈ హెల్పింగ్ వెర్బులు మాత్రమే ప్రతి స్ట్రక్చర్ టు స్ట్రక్చర్ మారుతూ ఉంటాయి. ఓకే. సో ఇది ఫ్యూచర్ కాబట్టి ఒక యాక్షన్ ఫ్యూచర్‌లో ఉంది అని చెప్పాలంటే మనం ఖచ్చితంగా విల్ గాని, షెల్ గాని ఈ హెల్పింగ్ వెర్బ్స్ వాడుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇంతకీ సింపుల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఈ టెన్స్‌ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే దీని యూసేజ్ ఏంటంటే జరగబోయే పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడం కోసం మనం సింపుల్ ఫ్యూచర్ అనేది ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున నేను వైజాగ్ వెళ్తున్నాను అనుకోండి. రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? నేను. నేనుని ఎలా రాసుకుంటాను నేను? ఐ. రేపు వెళ్తున్నాను కాబట్టి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళబోతున్నాం. వెళ్తున్నాను అని చెప్పడానికి ఏమంటాం? వి1 గో. సో, కానీ ఉత్తి గో అంటే సరిపోదు కదా! హెల్పింగ్ వెర్బ్‌లు ఉన్నాయి కదా! విల్, షెల్ ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి. ఫస్ట్ నేను విల్ ఉపయోగించుకున్నా. ఐ విల్. తర్వాత వెళ్తాను. గో వి1. ఇదిగోండి గో వి1 అండ్ ఆబ్జెక్ట్ ఎక్కడికి? వైజాగ్. సో, రేపు నేను వైజాగ్ వెళ్తాను. ఐ విల్ గో టు వైజాగ్. రేపు టైమింగ్ ఏదైతే ఉందో అది మనం చివర్లో చెప్పుకుంటాం. ఓకే అండి. టుమారో అని చెప్పేసి. సో, చూడండి ఇందులో మనకి స్ట్రక్చర్ వచ్చిందా అంటే క్లియర్ కట్‌గా స్ట్రక్చర్ కనబడుతుంది మీకు. ఇదిగోండి ఇది సబ్జెక్ట్. విల్ ఆర్ షెల్‌లో నేనేం ఉపయోగించాను? విల్ ఉపయోగించాను. గో అనేది వి1 టు వైజాగ్ టుమారో ఏదైతే ఉందో ఇదంతా ఆబ్జెక్ట్ అనమాట. సో, యాజ్ ఇట్ ఈస్‌గా స్ట్రక్చర్‌ని మనం యూజ్ చేసుకున్నాం. ఇది ఏ టెన్స్? సింపుల్ ఫ్యూచర్. ఇంకోటి రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మంత్ వాళ్ళొస్తారు ఎవరో ఒకళ్ళు. నెక్స్ట్ మంత్ ఆమె వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా రాలేదు కదా! నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్తున్నాం. ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? ఆమె మన సబ్జెక్ట్ కాబట్టి షీ. విల్ ఆర్ షెల్‌లో ఏం ఉపయోగించుకుందాం? విల్ ఉపయోగించుకుందాం. షీ విల్. వెర్బ్ 1 ఏదైతే ఉందో అది వి1 అనమాట. కమ్. షీ విల్ కమ్. షీ విల్ కమ్ ఎప్పుడొస్తుంది? నెక్స్ట్ మంత్ వస్తుంది. షీ విల్ కమ్ నెక్స్ట్ మంత్. షీ విల్ కమ్ నెక్స్ట్ మంత్. స్ట్రక్చర్ ఫాలో అయ్యాను చూసుకోండి. ఇది సబ్జెక్ట్. విల్ ఆర్ షెల్‌లో విల్ వాడాను. కమ్ ఏమో వి1. నెక్స్ట్ మంత్ ఏమో మన ఆబ్జెక్ట్ అనమాట. సో, ఈ ఎగ్జాంపుల్స్. సో, మీకు అర్థమవుతుందా సింపుల్ ఫ్యూచర్‌ని నేను ఎలా ఉపయోగిస్తున్నానో? కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, సార్ మీరు ప్రతిసారి విల్లే ఉపయోగిస్తున్నారు. షెల్ ఉపయోగించట్లేదు ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమైనా రూల్ ఉందా అంటే, మనకి ఇక్కడ రూల్ అంటూ ఏమీ లేదండి. మీనింగ్ బట్టి మనం మాట్లాడుకుంటాం. విల్‌కి ఒక మీనింగ్ ఉంటుంది. షెల్‌కి ఒక మీనింగ్ ఉంటుంది. అదేంటో మీకు క్లియర్‌గా చెప్తాను వినండి. ఓకే. ఇప్పుడు చూద్దాం విల్‌కి, షెల్‌కి డిఫరెన్స్ ఏంట్రా అంటే విల్ అంటే మీరు ఎలా చెప్తారంటే చేస్తాను అన్న మీనింగ్‌లో చెప్తారు. షెల్ అంటే మీరు ఎలా చెప్తారంటే చెయ్యాలి అన్న మీనింగ్‌లో చెప్తారనమాట. విల్ అంటే ఏంటండి? చేస్తాను. విల్ అంటే చేస్తాను అని. షెల్ అంటే చెయ్యాలి అని. ఇంకా క్లియర్‌గా ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను వెళ్తాను. ఎలా అంటారు మీరు? వెళ్తాను. ఐ విల్ గో. నేను
వెళ్తాను అని చెప్పినట్టు ఇది. అలా కాకుండా నేను వెళ్ళాలి అని చెప్పాలి. ఎలా చెప్తారు మీరు? ఐ షల్ గో. ఇది డిఫరెన్స్ అనమాట. మీరు ఐ విల్ గో అన్నారంటే దాని అర్థం ఏంటి? నేను వెళ్తాను అని చెప్పేసినట్టు. ఐ షల్ గో అంటే అర్థం ఏంటి? నేను వెళ్ళాలి అని చెప్పినట్టు అనమాట. అంటే మీకు రెండి కాంటెక్స్ట్‌లో ఏది సిట్యుయేషన్‌కి ఉపయోగపడుతుందో దాన్ని మీరు దాని ప్రకారం ఉపయోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తింటాను ఎలా చెప్తారు మీరు? ఐ విల్ ఈట్ అంటారు. నేను తినాలి అంటారు. ఎలా చెప్తారు మీరు? ఐ షల్ ఈట్ అంటారు. సిట్యుయేషన్ బట్టి విల్ ఆర్ షల్ అనేది ఉపయోగించుకుంటాం. ఎగ్జామినేషన్స్‌లో ముఖ్యంగా ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటిలో మీకు ఎక్కువగా విల్ అనేదే వాడుకుంటారు. టెన్సెస్ బిట్స్ వచ్చేసరికి షెల్ అనేది డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో, మీకు మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో అయితే మనం ఖచ్చితంగా విల్ అండ్ షెల్ గురించి మనం యూసేజ్ తెలుసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్సెస్‌కి సంబంధించిన బిట్స్ ఏ విధంగా వస్తాయనేది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. టెన్సెస్‌కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. లైక్ బ్యాంక్స్‌లో గానీ, ఆటిల్లో గానీ ఎక్కడైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో బిట్స్ ఏ విధంగా అడుగుతాడు స్పెషల్లీ టెన్సెస్ దగ్గర నుంచి అనేది నేను మీకు క్లియర్‌గా వేరే వీడియోలో చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ అంటే మీకు అర్థమైందనుకుంటా. సో, సింపుల్ ఫ్యూచర్ ఇదనమాట. కీవర్డ్స్ ఉంటాయండి. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ చూడండి మనం ఎగ్జామినేషన్స్‌లో బిట్స్ వచ్చినప్పుడు మనం ఒకటి సింపుల్ ఫ్యూచర్‌లో ఉందని ఎలా కనిపెట్టొచ్చంటే కీవర్డ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి టుమారో, నెక్స్ట్ ఇయర్, 2027 ఇయన్నీ ఇంకా జరగలేదు. జరగబోతున్నాయన్నమాట. మీకిచ్చిన సెంటెన్స్‌లో మీకు టుమారో గాని, నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ ఇలా గాని, రాబోయే ఇయర్స్ గాని మీకు కనిపించినాయి అనుకోండి సెంటెన్స్‌లో, అప్పుడు మీరు క్లియర్‌గా అది సింపుల్ ఫ్యూచర్ అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్ చూడండి. ఈ బిట్స్ చూడండి. ఓకే. ఈ బిట్ చూడండి. దే డాష్ నెక్స్ట్ వీక్ బ్రాకెట్‌లో ఏమని ఇచ్చారు? కమ్ అని ఇచ్చారు. నార్మల్‌గా మీకు ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్‌లో బిట్స్ ఈ విధంగానే వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్‌లో 10థ్ క్లాస్ గాని మీకు ఇలా ఇస్తాడనమాట బిట్స్. ఒకసారి చూడండి. దే డాష్ నెక్స్ట్ వీక్ అని ఇవ్వడం జరిగింది. బ్రాకెట్‌లో కమ్ ఉంది. ఇక్కడ టైం చూడండి. ఎప్పుడంటే ఇది జరుగుతుంది? నెక్స్ట్ వీక్ జరుగుతుంది. నెక్స్ట్ వీక్ అంటే రాబోతుంది ఫ్యూచర్‌కి సంబంధించింది కాబట్టి, ఈ నెక్స్ట్ వీక్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అని రాశాను. అది నెక్స్ట్ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు ఏదైనా ఇదొక కీవర్డ్ అనమాట. ఇలాంటి ఒక వర్డ్ చూడంగానే మీకు అంతే తెలియాలనమాట. ఇదేముంది సింపుల్ ఫ్యూచర్‌లో ఉంది అని. అప్పుడు వెంటనే మీరు ఆన్సర్ చేయాల్సింది ఎలా ఎలా చేయాలి? బ్రాకెట్‌లో ఏమిచ్చాడు ఇక్కడ మనకి? కమ్ అని ఇచ్చాడు. సో, మన స్ట్రక్చర్‌ని ఉపయోగించుకొని సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకొని సో, ఇప్పుడు మనం ఆన్సర్ అనేది ఎలా రాస్తామంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎలాగో బిట్‌లో ఉన్నాయి కాబట్టి దీనికి మనం ఏం యాడ్ చేయాలి ఇప్పుడు? విల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత విల్ తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి విల్ తర్వాత ఏముంది వి1 ఉందన్నమాట. బ్రాకెట్‌లో ఎలాగో వి1 ఉంటుంది కాబట్టి దాన్ని ఆన్సర్ కింద రాసేసుకుందాం. దే విల్ కమ్ నెక్స్ట్ వీక్ ఇది ఆన్సర్ అనమాట. సో, ఇది ఆన్సర్ ఇలా అయింది. ఇక్కడ నెక్స్ట్ బిట్ చూడండి. ఐ డాష్ ఇట్ నెక్స్ట్ ఇయర్ రాబోయే ఇయర్ అంటే ఇక జరగలేదు కదా! మళ్ళీ నెక్స్ట్ అని కనబడుతుంది మాకు. ఇది కూడా ఒక కీవర్డే కాబట్టి సో, ఇది కూడా సింపుల్ ఫ్యూచర్‌లో ఉందని మీరు కనిపెట్టేస్తారు ఈజీగా. సో, కనిపెట్టేసిన వెంటనే ఇక్కడ విల్ రాయడం అలాగే బ్రాకెట్‌లో వెర్బ్ ఫినిష్ అది ఎలాగో వి1 కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటాం ఫినిష్. ఐ విల్ ఫినిష్. సో, ఈ విధంగా రాసేసుకుంటే మనకి ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి మాట్లాడుకుంటాం. సో, ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ నార్మల్‌గా ఉంటుంది. స్టార్టింగ్‌లో ఎలాగో నార్మల్‌గానే. తర్వాత విల్, షల్ కామన్‌గా వచ్చేస్తుంది. విల్, షల్ ఫ్యూచర్ కాబట్టి ఇక్కడ మనం ఒక లింకింగ్ వెర్బ్ బీని ఉపయోగించుకోవాలి. దాంతో పాటు ఇది కంటిన్యూస్ కాబట్టి కంటిన్యూస్‌లో ఎప్పుడు కూడా మనకు వెర్బ్ వి4 వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్. మీరు చాలామందికి వి4 అంటే తెలియకపోయి ఉండొచ్చు. మేబీ స్కూల్‌లో తెలుసుకొని ఉండరు. కొన్ని స్కూల్‌లో చెప్తారు. వి4 అంటే ఏమీ లేదండి. వెర్బ్ ఏదైతే ఉందో వెర్బ్‌కి ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్ యాడ్ చేస్తే అదే వి4 లైక్ ప్లేయింగ్, వాకింగ్ అలాగనమాట. ఓకే. సో, ఇది మనకు స్ట్రక్చర్ ఏంటి చూడండి క్లియర్‌గా సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ వి4 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. మీకు ఆల్రెడీ చెప్పా వి4 అనేది ఎందుకొస్తుంది? ఎందుకంటే ఇది కంటిన్యూస్ కాబట్టి. ఎనీ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ వి4 వస్తుంది. మారేది ఏంటండి అంటే హెల్పింగ్ వెర్బులు మాత్రమే మారతాయి. టెన్స్ టు టెన్స్ అనమాట. కంటిన్యూస్ టెన్స్ ఏదైనా స్ట్రక్చర్ ఈ విధంగానే ఉంటుంది. బట్ హెల్పింగ్ వెర్బులు మారతాయి టెన్స్ నుంచి టెన్స్‌కి. ఆల్రైట్. ఇప్పుడు దీని యూసేజ్ ఏంటో తెలుసుకుందాం. ఓకే. చూడండి కొంచెం అర్థమవుతుందనుకుంటా చెప్తున్నాను చూడండి. యూసేజ్ ఏంటంటే భవిష్యత్తులో ఒకానొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది వాడతాం. మీకు క్లియర్‌గా కనబడుతుంది. ఇది కంటిన్యూస్. ఎప్పుడు కంటిన్యూస్ అంటే ఫ్యూచర్‌లో భవిష్యత్తులో
పలానా పర్టికులర్ టైంలో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు అనుకోండి. నేను ఇంటికి వెళ్ళే సమయానికి మా మదరు ఏం చేస్తూ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటికి వెళ్ళే సమయానికి మా మదర్ టీవీ చూస్తూ ఉంటారు అని చెప్పాలనుకుంటున్నాను మీతోటి. అంటే ఇప్పుడు నేను ఇంకా ఇంటికి వెళ్ళానా? వెళ్ళలేదు. ఎప్పుడు? ఈరోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్ళే సమయానికి మా మదరు టీవీ చూసుకుంటూ ఉంటారు అని చెప్పాలనేది నా ఉద్దేశం అనమాట. ఏం చేస్తూ ఉంటారు మా మదరు? టీవీ చూసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ కాదు. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి ఆ పని జరుగుతూ ఉంటుందని చెప్పాలనుకుంటున్నా. అప్పుడు ఎలా చెప్తాను నేను? మై మదర్. మా మదర్ సబ్జెక్ట్ కాబట్టి మదర్‌ని ఉపయోగించాం. తర్వాత విల్ ఆర్ షల్‌లో మిమ్మల్ని ఏం వాడుకోమని చెప్పాను క్లియర్‌గా? విల్. మై మదర్ విల్‌కి ఏం యాడ్ చేసాం? బీ యాడ్ చేసాం. మై మదర్ విల్ బీ. ఏం చేస్తూ ఉంటారు ఆవిడ? చూస్తూ ఉంటారు. వి4లో చెప్పాలి. వాచ్. వాచింగ్ వి4లో. వాచింగ్. ఏం చూస్తూ ఉంటారు ఆవిడ? టీవీ. సో చూడండి. మై మదర్ విల్ బీ వాచింగ్ టీవీ. ఇప్పుడు కాదండి. నేను ఇంటికెళ్ళే సమయం గురించి చెప్తున్నా. ఆ టైంలో ఆవిడ టీవీ చూస్తూ ఉంటారు. చూడండి స్ట్రక్చర్ వచ్చిందా లేదా? ఇదిగో ఇది సబ్జెక్టు. విల్ ఆర్ షల్‌లో విల్ ఉపయోగించా. బీ పెట్టాను. వాచింగ్ అనే వి4 యూజ్ చేశాను. అండ్ టీవీ. ఓకేనండి. ఇది ఆబ్జెక్ట్ అనమాట. సో మై మదర్ విల్ బీ వాచింగ్ టీవీ వెన్ ఐ గో హోమ్ దిస్ ఈవినింగ్. ఈ ఈవినింగ్ నేను ఇంటికి వెళ్ళే సమయానికి ఆవిడ టీవీ చూసుకుంటూ ఉంటారు అని చెప్తున్నానమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చేద్దాం. రేపొద్దున ఈ సమయానికి మేము ఆడుకుంటూ ఉంటాము అని చెప్పాలి. రేపొద్దున ఈ సమయానికి ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపొద్దున ఈ సమయానికి మేము ఆడుకుంటూ ఉంటాము. ఎలా చెప్తాం? మేమేం ఆడుకుంటాం? క్రికెట్ ఆడుకుంటూ ఉంటాము రేపొద్దున ఈ సమయానికి. ఎలా చెప్తామంటే మేము సబ్జెక్ట్ వి. దానికి ఏం యాడ్ చేయాలి? విల్. తర్వాత స్ట్రక్చర్‌లో బీ ఒకటి ఉంది కదా! బీ. ఏం చేస్తున్నాం మేము? ఆడుకుంటూ ఉంటాము రేపొద్దున్న ఈ టైంకి. వి విల్ బీ ప్లేయింగ్. ఏం ఆడుకుంటున్నాం? క్రికెట్. ఇంకా మిగతాదంతా ఎట్ దిస్ టైమ్ టుమారో అనేది చివరిలో మనం టైం యాడ్ చేసుకుంటాం అనమాట. సో మెయిన్ స్ట్రక్చర్ చూడండి. మెయిన్ సెంటెన్స్ ఏంటి? వి విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. ఎప్పుడు? రేపొద్దున ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపొద్దున ఈ టైంకి మేము క్రికెట్ ఆడుకుంటూ ఉంటాము. మీకు అర్థమైందా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది? సార్ మరి ఎగ్జామినేషన్‌లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్‌లో ఇచ్చినప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్‌ని ఎలా కనిపెట్టాలి సార్? దీనికి కూడా ఏమైనా కీవర్డ్స్ ఉన్నాయా అంటే పర్టిక్యులర్‌గా దీనికి కూడా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అవేంటో మీకు చెప్తాను క్లియర్‌గా చూద్దురు గాని. డన్. ఓకే. దీని కీవర్డ్స్ ఎలా ఉంటాయంటే చూడండి. ఎట్ దిస్ టైమ్ టుమారో ఎలా చెప్పొచ్చు. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఎలా చెప్పొచ్చు. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అలా కూడా చెప్పొచ్చనమాట. ఫ్యూచర్ ఎట్ దిస్ టైమ్ అని చెప్పి ఫ్యూచర్‌కి సంబంధించిన టైం ఇచ్చినప్పుడు మీరది ఫ్యూచర్ కంటిన్యూస్‌లో ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే దాంతో పాటు వెన్‌తో పాటు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాడ్ అయ్యి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా! వెన్ ఐ గో హోమ్ అంటే నేను ఇంకా ఇంటికెళ్ళలేదండి. నేను ఇంటికెళ్ళేటప్పుడు అన్నాను. దీని మీనింగ్ వెన్ ఐ గో హోమ్. ఇదిగోండి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇదిగో ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. సబ్జెక్టు వి1 ఆబ్జెక్ట్. వెన్ అంటే ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పినట్టనమాట. ఇలాంటి సెంటెన్సెస్ వెన్‌తో పాటు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినా ఒకవేళ మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే తెలియకపోతే ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించిన వీడియో చేశాను. అది చూడండి ఒకసారి క్లియర్‌గా తెలుస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెన్ ఐ గో హోమ్ గాని లేకపోతే వెన్ ఐ మీట్ యూ. వెన్ ఐ మీట్ యూ. ఇలాంటి సెంటెన్సెస్ గానీ, ఈ మీకు క్లియర్‌గా చెప్పేస్తుంది. ఈ పర్టిక్యులర్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్‌లో ఉందని. కానీ ఒక్క విషయం. ప్రతిసారి వెన్‌తో పాటు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అవ్వాలనే లేదు. మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎగ్జామినేషన్స్‌లో వెన్ ప్లస్ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్‌కి ఇస్తున్నాడండి. ఇందులోనే వస్తుందా అంటే నో. అలా ఏమీ కాదు. ఇలా గూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వెన్ ఐ మీట్ యూ. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ మీట్ యూ. నేను నిన్నెప్పుడు కలుస్తానో నేను అప్పుడు చెప్తాను. సింపుల్ ఫ్యూచర్ ఉపయోగించా. ఐ విల్ టెల్ యూ. ఇది సింపుల్ ఫ్యూచర్ అనమాట. సో, మరి ఎలా సార్ అంటే మీనింగ్ అండి. మీనింగ్ బట్టే మీరు చూసుకోవాలి. ఏంటి ఆ పని జరుగుతుంది అన్న కాంటెక్స్ట్‌లో చెప్తున్నాడా? లేకపోతే పని అప్పుడు చెప్తాను అన్నట్టు చెప్తున్నాడా అనేది మరి మీనింగ్ చూసుకొని జాగ్రత్తగా అది ఫ్యూచర్ కంటిన్యూసా? సింపుల్ ఫ్యూచరా అనేది డిసైడ్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ టెన్స్ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి. సో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ముందు. సబ్జెక్ట్ కామన్‌గా ఉంటుంది. ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షల్ కామన్‌గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ వాడాలి. అండ్ పర్ఫెక్ట్ కాబట్టి వెర్బ్ 3 వాడాలి. వి3 వాడాలి అండ్ ఆబ్జెక్ట్. కామన్ అండి.
పర్ఫెక్ట్ టెన్స్ అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా ఈ V3 కామన్గా వస్తుందన్నమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రైట్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, డన్. ఇప్పుడు దీని యూసేజ్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటంటే భవిష్యత్తులో ఒక సమయానికి ముందు ఒక పనిని పూర్తవ్వడం అనే విషయాన్ని చెప్తుందనమాట. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది. అంటే రేపటి కల్లా ఈ పనిని పూర్తి చేస్తాము, రేపటి కల్లా మేము అక్కడికి చేరుకుంటాము, లేదా నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాము, ఈ విధంగా అనమాట. సో పలానా టైం కల్లా పలానా పనిని కంప్లీట్ చేసి ఉంచుతాం అని చెప్పుకునేటువంటి కాంటెక్స్‌లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించుకుంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రేపటి కల్లా వాళ్ళు రీచ్ అవుతారు అని చెప్పాలి. అంటే ఎవరో వస్తున్నారనుకోండి మన దగ్గరికి, వాళ్ళు రేపటి లోపు మన దగ్గరికి రీచ్ అవుతారు అని చెప్పాలి. ఎలా చెప్తాం మనం? రేపటిలోపు రీచ్ అయిపోతారు, రేపటిలోపు రీచ్ అయిపోతారు అని చెప్పాలంటే ఎలా చెప్తావు నువ్వు? సో వారు, దే, దే తర్వాత విల్ ఉపయోగించుకుందాం. అండ్ స్ట్రక్చర్‌లో ఇంకేం పెట్టాలి? హ్యావ్, దే విల్ హ్యావ్. ఏమవుతారని చెప్తున్నా? రీచ్ అవుతారు అంటే రీచ్డ్ V3. దే విల్ హ్యావ్ రీచ్డ్ ఎప్పటిలోపు? రేపటిలోపు. రేపటిలోపు అని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి మనం? బై టుమారో. ఇది స్ట్రక్చర్ కనబడుతుందా మీకు? సో స్ట్రక్చర్ చూడండి క్లియర్‌గా. దే అనేది సబ్జెక్ట్ అనమాట. విల్ ఆర్ షెల్‌లో విల్ పెట్టాం, హ్యావ్ పెట్టాం, V3 రీచ్డ్, బై టుమారో అనేది మన ఆబ్జెక్ట్ అనమాట. చూడండి, అంటే పలానా టైంలోపు పలానా పని అయిపోతుంది అని మీరు చెప్పాలి అనుకుంటే పర్టిక్యులర్‌గా అప్పుడు మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించాలి. ఓకేనా? రేపు సాయంత్రం లోపు నేను బిల్ పే చేసేస్తాను అని చెప్పాలి. నేను సాయంత్రం లోపు బిల్ పే చేసేస్తాను అని చెప్పాలి. ఎలా చెప్తారు మీరు? ఐ విల్ హ్యావ్, అదే చేసి ఉంటాను, రేపు సాయంత్రం లోపు నేను బిల్లు పే చేసి ఉంటాను అని ఎలా చెప్తారు మీరు? ఐ విల్ హ్యావ్ పేడ్ ద బిల్. ఐ విల్ హ్యావ్ పేడ్ ద బిల్ బై టుమారో. ఐ విల్ హ్యావ్ పేడ్ ద బిల్ బై టుమారో. ఎలా చెప్పావు? ఐ అనేది సబ్జెక్టు, విల్ ఆర్ షెల్‌లో విల్, హ్యావ్, పెయిడ్ అనేది V3, ద బిల్ బై టుమారో అనేది మనకి ఆబ్జెక్ట్ అనమాట. అర్థమవుతుందా? ఫ్యూచర్ పర్ఫెక్ట్. రేపటికల్లా ఈ పని చేసుంటా, నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పాలంటే మీరు ఈ స్ట్రక్చర్‌ని ఉపయోగించి మీరు ఆ సెంటెన్సెస్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే, చూడండి, దీనికి కూడా మనకి కీవర్డ్స్ ఏంటంటే బై ప్లస్ ఫ్యూచర్ టైమ్, లైక్ బై టుమారో, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, లేకపోతే బై ద నెక్స్ట్ ఇయర్, బై ద నెక్స్ట్ మంత్, ఆ విధంగా అనమాట. ఇప్పుడు వెన్‌తో ఇందాక ఫ్యూచర్ కంటిన్యూస్‌లో వస్తుందని చెప్పాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్‌లో కూడా రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, వెన్‌తో పాటు ఫ్యూచర్ టైమ్ వచ్చిందంటే దట్ కుడ్ బి సింపుల్ ఫ్యూచర్ అవ్వచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ అవ్వచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా అవ్వచ్చు. సో కాంటెక్స్ట్ మీనింగ్ అర్థం చేసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బట్ బై ప్లస్ ఫ్యూచర్ టైమ్ వచ్చిందంటే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్రాకెట్‌లో ఉన్న వెర్బ్ ఏదైతే ఉందో ఆ వెర్బ్‌ని V3లోకి మార్చడంతో పాటు దానికి మీరు హ్యావ్ తగిలించాలి, విల్ తగిలించాలి. అలా రాస్తేనే ఆన్సర్ వస్తుందనమాట. అండ్ ద లాస్ట్ వన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ కామన్, షెల్ కామన్, పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ పెట్టాలి, అండ్ బీని ఖచ్చితంగా యాడ్ చేయాలి. కంటిన్యూస్ కాబట్టి V4 అండ్ ఆబ్జెక్ట్. అన్ని స్ట్రక్చర్స్లో ఇదే చాలా పెద్ద స్ట్రక్చర్ అనమాట. చూడండి, సబ్జెక్ట్ will or shall plus have plus been plus V4 plus object. This is the structure of future continuous tense. మరి దీని యూసేజ్ ఏంట్రా అంటే, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక పని కొంతకాలం పాటు జరుగుతుంది, డ్యూరేషన్ చెప్తామన్నమాట. అది ఎంతకాలం జరుగుతూ ఉంటుంది అని చెప్తామన్నమాట. ఈ భవిష్యత్తులో ఒక పని ఎంతకాలం పాటు జరుగుతుందో చెప్పుద్దనమాట. సో దానికే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించుకుంటాం. ఓకే. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. రేపొద్దున్న ఈ సమయానికి నేను ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాను అని చెప్పాలనుకుంటున్నాం మనం అనమాట. ఎలా చెప్తాం మనం రేపొద్దున ఈ సమయానికి ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటామని? ఒకసారి చూడండమ్మా. సబ్జెక్ట్ ఐ అనమాట. సో హెల్పింగ్ వెర్బ్స్‌లో మనం ఏం ఉపయోగిస్తాం? ఐ విల్, తర్వాత ఐ విల్ హ్యావ్ బీన్. రాయడానికి ఇంగ్లీష్‌లో వర్డ్ ఏంటి? రైటింగ్. ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్. ఏం రాస్తూ ఉంటాం? ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. ఎన్ని గంటలని చెప్పాను నేను? 2 అవర్స్. ఫర్ 2 అవర్స్. చూడండి, సెంటెన్స్ చాలా పెద్దగా వచ్చింది కదా. ఇది క్లియర్‌గా చూడండి. ఫర్ 2 అవర్స్ ఇంకా యాడ్ చేస్తాను, ఆగండి. ఎప్పుడు? రేపు పొద్దున్నే ఈ సమయానికి అని నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను కదండి. ఎలా చెప్పాలంటే బై దిస్ టైమ్.
బై దిస్ టైం. అంటే రేపొద్దున ఈ సమయంలోపు నేనేం చేస్తానంటే 2 గంటల పాటు చూడండి యాక్షను ఎంతసేపు జరుగుతుందో మీకు క్లియర్ కట్‌గా టైమింగ్ చెప్పానిక్కడ. ఫర్ 2 అవర్స్ అని, ఆ తర్వాత బై దిస్ టైమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఓకే. సో, మనకిక్కడ స్ట్రక్చర్ వచ్చిందో లేదో చూడండి. ఐ వచ్చింది, విల్ ఆర్ షెల్‌లో విల్ వచ్చింది, హావ్ వచ్చింది, బీన్ వచ్చింది, రైటింగ్ వచ్చింది. అండ్ ద ఎగ్జామినేషన్ ఫర్ 2 అవర్స్ బై దిస్ టైమ్ అనేది మనకి ఇది ఆబ్జెక్టివ్ ఫ్రేజ్ అనమాట. ఏదైనా ఒక టైంలోపు పలానా పని ఇంతసేపు చేస్తూ ఉంటాను అని చెప్పాలంటే మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించాలి. సార్ మరి ఒకవేళ ఎగ్జామినేషన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే మనం ఎలా కనిపెట్టాలి? మనం ఎలా ఆన్సర్ చేయాలి? అన్న డౌట్ మీకు రావచ్చు. మంచిదే, ఒకసారి చూడండి ఇటు. మీకు ఒకవేళ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఫ్రేజ్ ఉంటుంది. ఏంటది? బై ప్లస్‌తో పాటు ఇది చూడండి, ఇక్కడ ఏమన్నా నేను బై దిస్ టైమ్ అన్నా. అలాగేనే అవ్వచ్చు, బై టుమారో అనొచ్చు, బై నెక్స్ట్ ఇయర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఫ్యూచర్ టైమింగ్ ఇస్తాడు. ఫ్యూచర్ టైమింగ్ ఇస్తాడు బై ప్లస్. సో, దాంతో పాటు బైతో పాటు ఫ్యూచర్ టైమ్ ఇచ్చి, బైతో పాటు ఫ్యూచర్ టైమ్ ఇచ్చి డ్యూరేషన్ కూడా ఇస్తే ఎలాగ మరి? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 2 అవర్స్ అని గాని, లేకపోతే ఫర్ 5 మినిట్స్ అని గాని, లేకపోతే ఫర్ 7 డేస్ అని గాని, ఫర్ 7 ఇయర్స్ అని గాని, ఈ విధంగా ఫర్‌తో పాటు టైమింగ్ ఇచ్చి దాంతో పాటు బై యాడ్ చేస్తే ఖచ్చితంగా మీరది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉందని ఈజీగా కనిపెట్టొచ్చు. ఓకే. ఈ ఎగ్జాంపుల్ చూడండమ్మా. బై నెక్స్ట్ ఇయర్ షీ డాష్ ఎట్ ద యూనివర్సిటీ ఫర్ 3 ఇయర్స్. ఇక్కడ చూడండి కీవర్డ్స్ మీకు క్లియర్‌గా కనబడుతున్నాయి. ఫస్ట్ ఏంటి? ఇక్కడ బై నెక్స్ట్ ఇయర్ అన్నాడు. బైతో పాటు ఫ్యూచర్ టైమ్ వచ్చింది. ఓకే. అంటే ఇది ఫ్యూచర్‌లో ఉంది. అండ్ ఈ సెంటెన్స్‌లోనే చూడండి ఫర్ 3 ఇయర్స్ అని డ్యూరేషన్ ఇచ్చాడు. మీరెప్పుడైనా సరే ఓన్లీ బై నెక్స్ట్ ఇయర్ ఉంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని మీరు క్లియర్‌గా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. కానీ బైతో పాటు ఫ్యూచర్ టైమ్ ఉన్నప్పుడు ఇలా ఫర్‌తో పాటు ఈ విధంగా మనకి ఒక డ్యూరేషన్ ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉందని అర్థం అనమాట. సో, వెంటనే మీరు ఆన్సరు ఎలా రాసుకోవాలంటే బ్రాకెట్‌లో ఏమి ఇచ్చాడు మనకి? స్టడీ అని ఇచ్చాడు. స్టడీకి V4లో రాసుకుంటే ఏమవుతుంది? స్టడీయింగ్ అవుతుంది. ఓన్లీ స్టడీయింగ్ రాస్తే సరిపోతుందా? లేదు కదా! ముందు ఇంత ఉంది కదా! ఇదంతా కూడా రాయాలి. సబ్జెక్ట్ ఎలాగో ఉంది. ఇక్కడ తర్వాత ఏం రాయాలి మనం? షీ విల్, తర్వాత హ్యావ్, తర్వాత బీన్. బీన్‌తో పాటు ఎప్పుడు స్టడీయింగ్ అని రాసుకోవాలి. ఇలా రాస్తే మీకు మార్కొస్తుంది. 1 మార్క్. కరెక్ట్ అనమాట. అది మ్యాటర్. అర్థమైందా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్‌కి సంబంధించి బైతో పాటు ఫ్యూచర్ టైమ్ ఇస్తే, దాంతో పాటు ఫర్‌తో పాటు డ్యూరేషన్ ఇలా ఇచ్చినా మీకది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉందని అర్థం. ఓకే. సో, ఇది మనకి టోటల్‌గా ఫ్యూచర్ టెన్స్‌కి సంబంధించి. సో, దీనికి ముందు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ కూడా చూడండి, క్లియర్‌గా మీకు అర్థమవుతాయి. అండ్ ఒకవేళ మీకు స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ చేయండి. మీకు క్లియర్‌గా స్ట్రక్చర్స్ ఈజీగా ఎలా చాలా ఈజీ అండి. మీరు అనుకున్న దానికన్నా చాలా ఈజీ స్ట్రక్చర్స్. వాటిని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీకు స్ట్రక్చర్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్ట్రక్చర్స్‌కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఈజీగా మైండ్‌లో ఇంకెప్పటికీ మర్చిపోరనమాట. అండ్ టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మాట్లాడడానికి, రాయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి టెన్సెస్ అనేది. సో, టెన్సెస్ టాపిక్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను వాటిని మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఓకేనా? ఆల్ రైట్. సో, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మీకు వేరే వీడియోస్‌లో ఇంటర్మీడియేట్‌కి ఎలాంటి కైండ్ ఆఫ్ బిట్స్ వస్తాయి టెన్సెస్ నుంచి, అలాగే మనకి వేరే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో టెన్సెస్ నుంచి ఎలాంటి బిట్స్ వస్తాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటాను. ఓకే. సో, టేక్ కేర్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.